సార్. హలో, మా దాంట్లో సార్ భయ్యా చెప్పండి. 3% ఉందంట ఇప్పుడు కస్టమర్ అంటారు. మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది బాగా. సార్ మన దాంట్లో 3% ఛార్జ్ ఉందంట. ఓకే, మరి నేను ఎక్కువసేపు మాట్లాడాలని చెప్పి చెప్తున్నాను. అలా కాదు, ఆయన ఇప్పుడు మనతో విషయం మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని ఫుల్గా ప్రిపేర్ అయ్యి వస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళ బుక్కే కాదు, వీళ్ళ మతమే కాదు, వీళ్ళ మాటలు, వీళ్ళ బ్రతుకులు కూడా అబద్ధాలే. వీళ్ళు మళ్ళీ పక్కన వాళ్ళకి నీతులు చెప్పే ప్రయత్నాలు చేస్తారు. సో దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? అప్పుడు వీళ్ళ బుక్కు, వీళ్ళ మతము, ఇవన్నీ ఇవే అబద్ధమే అనుకుంటున్నాం. వీళ్ళ బ్రతుకులు, వీళ్ళ మాటలు, వీళ్ళ ప్రవర్తన అన్నీ కూడా అబద్ధాలే. మీరు నమ్ముతున్నారా అంటున్నా? మనతో మాట్లాడాలి అనుకొని ముందుగా ప్రిపేర్ అయ్యి మిమ్మల్ని లైన్లో తీసుకోమని చెప్పి వచ్చేవాడు ఛార్జ్ అనేది ఫుల్గా ఛార్జ్ చేసుకుని రాడా? మీరు నమ్ముతున్నారా ఛార్జింగ్ లేదని? నమ్ముతున్నానంటే మనకు తెలియదు. యాక్చువల్గా అదే చెప్తున్నాను. మీకు ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు, కానీ అతని ఉన్మాదం మీద ఎంత గట్టి పట్టుతో ఉన్నాడో అర్థం చేసుకోండి మీరు అక్కడ. అవును సార్. అవునా? ఇప్పుడు మనకి అతను వాళ్ళు అడిగేవి సమాధానం చెప్పడం పెద్ద విషయమేం కాదు, చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చూపిస్తే పలానా ఇది ఇక్కడ ఉంది అంటే మనం చెప్పొచ్చు. కానీ దానికంటే ముందు అసలు వీళ్ళు అడగడానికి వీళ్ళకి అర్హత ఉండాలిగా. అవునా కదా? ఇప్పుడు వాడు మతం మారకుండా ఈ గ్రంథంలో ఇది ఉందంట, అయితే నన్ను రమ్మంటున్నారు, మరి నేను వెళ్ళడానికి సుముఖంగా ఉన్నాను, కానీ ఈ సందేహాలు ఉన్నాయి, ఇది తీర్చేస్తే కనుక నాకు ఎటువంటి ఇది ఉండదు, నేను ఇందులోనే ఉండిపోతాను అనే రీతిలో ఉండే వాళ్ళకంటే అస్సలు మనం చిలక చెప్పినట్టు చెప్పొచ్చు. మొత్తం చక్కగా విడమర్చి అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత చెప్పొచ్చు. చేతిలో కూడా కాదు, అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత దీనిగా చెప్పొచ్చు. వీళ్ళకి చెప్పినందువల్ల ఉపయోగం ఏంటి అంటే మీరు కూడా మధ్యలో ఉన్నారు, మీరు కూడా తెలుసుకుంటారు కాబట్టి. కానీ దానికంటే ముందు అసలు ఇతను లైఫ్ ఏంటి, ప్రీవియస్ లైఫ్. ఇతను 2019లో కన్వర్ట్ అయ్యాడు, మరి ప్రీవియస్ లైఫ్ ఏంటి? అతని పరిస్థితి ఏంటి, అతని విధానాలు ఏంటి, అతని విధి ఏంటి, ఇది ఏవైనా సరే మనకు తెలుసా? తెలియదు కదా. సో అవి అతనుగా చెప్పాలి, అది కూడా జెన్యున్ గా చెప్పాలి. ఈ రోజు బ్యాటరీ 3% ఉంది అని చెప్పి అబద్ధం చెప్పే అతను వివరాలు జెన్యున్ గా చెప్తాడని చెప్పాను మనం ఆశించగలమా? ఇప్పుడు బ్రాహ్మణుల్ని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అతను. ఇప్పుడు బ్రాహ్మణులు అంటే ఎందుకంటే మత మార్పిడి పిశాచాలకి రంగుమొగుళ్ళు బ్రాహ్మణ్స్. ఎందుకంటే ఒక పట్టాన్ని మారరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది ఏంటి అనేది. వాళ్ళు మొదటి నుంచి చేసిన తప్పు ఏంటి బ్రాహ్మణులు అంటే, మన ధర్మం యొక్క గొప్పతనాన్ని గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గుడి దగ్గరికి వచ్చినటువంటి భక్తులకి వివరంగా చెప్పకపోవడం, అక్కడ వచ్చింది మిస్టేక్. సో ఇప్పుడు మేమేం చేస్తున్నాము, ఇప్పుడు మీరు మన ఛానల్ చూస్తున్నారో లేదో మనకైతే తెలియదు, కానీ ఇప్పుడు పూజారులతో మాట్లాడిస్తున్నాం, గమనించారా? అది చూడలేదు, కానీ పాత వీడియోలు అవన్నీ చూస్తుంటారు. అయితే పూజారులతో మాట్లాడించడానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళు కూడా చెప్పాలి, వాళ్ళకొక ఆ ప్రేరేపణ కలగాలి. గుడికి వచ్చినటువంటి ప్రతి భక్తులకి మన ధర్మం యొక్క విలువ, మన ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి అనేటువంటి ఇవి అన్నీ కూడా వాళ్ళకి తెలియజెప్పే విధానాన్ని అలవాటు చేయాలన్న ఉద్దేశం. పూజారులతో ఇప్పుడు 2-3 సార్లు మనం మాట్లాడిస్తే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళ వంతు వాళ్ళ ప్రయత్నంగా చెప్తారు. సో ఆటోమేటిక్గా ధర్మం అనేది ప్రచారం జరుగుద్ది. ఇప్పుడు గుడికి వచ్చే భక్తులకి శటగోపం పెట్టి, అక్షంతలు వేసి, తీర్థం ఇచ్చి, ప్రసాదం పెట్టి, ఇవి చేసి, అర్చన చేసి పంపించేయడం ఒకటే కాదు కదా పూజారి యొక్క కర్తవ్యం. అంటే వాళ్ళు కూడా మన ధర్మం గురించి చెప్పాలి. అసలు దేవాలయానికి ఎందుకు రావాలి, ఎందుకని దేవాలయాల్లో ప్రశాంతత ఉంటుంది, ఎందుకని పూజ చేయడం అనేది గర్భగుడిలో జరుగుతుంది, గర్భగుడికి ఎదురుగా ఎందుకని నిలబడాలి, దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి, ఏ శక్తి ప్రసారం ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎంత వివరణ వాళ్ళు ఒక క్లారిటీగా చెప్పాలి. గుడికి ఎందుకు రావాలన్నది వాళ్ళు చెప్పాలి. ఆ విధానం చేయిస్తున్నాం ప్రజెంట్ మేము. సరే, మనము చెప్తాం,
అతనికి చెప్పండి. అయితే ఇప్పుడు వాడు ఏమంటుందంటే ఇది మీరు బొట్టు గురించి ఆయన చెప్తలేడు. నిన్న కూడా మాట్లాడారంట కదా సార్ అతను. అవును అవును. నిన్న మాట్లాడి నేను ఒక క్వశ్చన్ వేసినాను సార్కి. అదేంటంటే ఇది బ్రహ్మదేవుడు కూతుర్ని పెళ్లి చేసుకుంటూ కూతుర్ని ప్రెగ్నెంట్ చేసిండు. అది అంటే ఆయన ఆ గ్రంథం ఈ గ్రంథం తీసుకుంటుండు, అది తీసుకుంటుండు, అది కాదు. ఆయన నేను ప్రాపర్ రెఫరెన్స్ తో వచ్చిన, ఆయన అది తీసుకుంటుండు. మళ్ళీ ఇప్పుడు కూడా అది జరుపు అంటే అరే ఇప్పుడు నీకు అర్థం కాకపోతే చెప్పాలి, అడగాలి. నాకు ఇది అర్థమవుతుందని చెప్తే ఆయన చెప్తారేమో, వీలైతే ఆయన దగ్గర రమ్మంటాడేమో. లేదంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే నిన్న నేను మళ్ళీ మీకు వివరంగా చెప్పడం ఎందుకు, ఆయనతో మాట్లాడిన ఆడియో ఉంది కదా, పంపించినా మీకు వింటారా? వింటే మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా. నేనేం చెప్పాను అది చెప్పడానికి రెడీ అవుతున్నాం. ఎట్లా ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆ క్వశ్చన్ మీద కంప్లీట్ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఇతను అడిగే క్వశ్చన్లలోనే ఒక ప్రశ్నలో బొక్క ఉంటే ఆ బొక్కను ముందు పోడ్చాలా వద్దా? ఇందాక కూడా సేమ్ అదే సిచ్యువేషన్. ఇప్పుడు ఇండియాలోనే ఉన్నది ఇది అంటే అసలు ఇండియాలో కాదు మొత్తం ప్రపంచం అంతా ఉంది అనేది బొక్క, అది పూడ్చాము. ఈలోపు మనకి సరిగా కనెక్ట్ అవ్వాలా మనకు కాల్. అలాగా నిన్న అడిగిన ప్రశ్నలో కూడా బొక్క ఉంది. ఏంటి ఇప్పుడు బ్రహ్మ సరస్వతి కూతురు ఇది చెప్పాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు అంటే ఒక లింక్ పంపించాడు. ఏది మన WCM ఆడు వాడి పేరేదో WCM గుడివాడ, ఆడి పేరు కిరణ్ ఏదో ఉన్నట్టుంది. యాక్చువల్గా ఏంటంటే వాడి వీడియో పంపించేసరికి వీడు తడిగుడ్డతో గొంతులు కోసే రకం అబ్బాయి అంటే మరి మీరు అని చెప్పేసి నాదేదో పాత ఆడియో పెట్టడానికి ట్రై చేశాడు. అది నీకు తెలియకపోయి ఉండొచ్చు, నువ్వు కొత్త బెచ్చగాడు అయి ఉండొచ్చు, కొత్త బెచ్చగాడు పొద్దురగడన్నట్టు చేస్తున్నావు. దీనికి సంబంధించిన వివరణ అప్పుడే వెళ్ళిపోయింది జనాలకి, ప్రపంచం అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు వచ్చి కొత్తగా మాట్లాడుతున్నావు అంటే సరే నాకు తెలియదులేండి అనేసి అన్నాడు. సరే బ్రహ్మ గురించి మనం మాట్లాడదాము. బ్రహ్మ గురించి మాట్లాడేటప్పుడు సరస్వతి కూతురు అంటున్నావు. ఇప్పుడు సరస్వతి కూతురు అంటున్నప్పుడు ఏ విధంగా కూతురు? ఆవిడ బయలాజికల్ మదర్ ఫాదర్కి పుట్టింది కాదు కదా. ఉదాహరణకి లోతు భార్య వాళ్ళకు పుట్టినటువంటి 2 పిల్లలు. ఇప్పుడు లోతు భార్య ఇప్పుడు వాళ్ళ దేశాన్ని విడిచి పారిపోయి వచ్చేటప్పుడు లోతు భార్య వెనక్కి తిరిగి చూసినప్పుడు ఉక్కు స్తంభంగా మారిపోతుంది. సరే ఆవిడ జీవితం అంతటితో అంతర్ధానం అయిపోయింది. సో లోతు 2 కూతుర్లను తీసుకొని వచ్చేసి కొండ గుహల్లో తలదాచుకుంటాడు. ఇప్పుడు లోతు కూతుర్లకి అంటే లోతు భార్యకి పుట్టినటువంటి వాళ్ళు బయలాజికల్ ఫాదర్ అండ్ బయలాజికల్ మదర్. వీళ్ళిద్దరూ బయలాజికల్ బోర్న్ బేబీస్, మరి అలాంటప్పుడు అంటే మనకి అక్కడ స్పష్టంగా కనబడుతుంది వాళ్ళు బయలాజికల్ ఫాదర్ అండ్ మదర్. అలా బ్రహ్మకి బయలాజికల్ భార్య అంటే సరస్వతికి బయలాజికల్ మదర్ ఎవరని అడిగాను. అందులో తప్పేమన్నా ఉందా? మరి అది తెలుసుకోవాలి కదా. అంటే ఈవెన్ నాకు కూడా తెలియదు సార్. అయితే ఆయనకి చెప్పాను, అక్కడ క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు బయలాజికల్ మదర్ లేదు, ఆ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో బ్రహ్మ ఆయన నోటి నుంచి ఉద్భవించింది ఆవిడ వాక్కు స్వరూపము. వాక్కు అంటే తెలుసు కదా, మాట, వాణి అంటారు. సో వాణి నారాణి అని చెప్పి కవులు కూడా కీర్తించినటువంటి సంఘటన. అయితే ఆవిడ విషయంలో సనక సనంద సనత్కుమార సనాతనులు అనేటువంటి 4 ఋషులు వెళ్ళినప్పుడు బ్రహ్మ ఇలాగా కామించాడు అనే రీతిలో వాళ్ళు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు చెప్పింది కూతుర్ని ఇలాగా ఇది చేయడం అనేది ఎంతవరకు సమంజసము అనే రీతిలో. ఇప్పుడు ఎందుకంటే బ్రహ్మ నుంచి ఉద్భవించిన వాళ్ళు ఏమవుతారు? ఆయన తండ్రి కదా, కూతురే అవుతుంది అన్నట్టు. కానీ ఇప్పుడు కూతురు అవడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది బయలాజికల్ ఫాదర్ కాదు ఆయన. అది ఏమంటారు, అది మానసిక సృష్టి. ఇప్పుడు మనము నారదుడిని మానస పుత్రుడు అంటాం బ్రహ్మకి. ఎందుకంటే మనసులో చేసుకున్నటువంటి సంకల్పం ద్వారా సృజించబడ్డ వాళ్ళు అనమాట వాళ్ళు. సో అలా మానసిక పుత్రిక ఆవిడ. సో ఆవిడ విషయంలో ఇట్లా కూతురు విషయంలో ఇలా చేయడం తగునా అనే రీతిలో వీళ్ళు మాట్లాడుకున్న విషయాలు విన్నటువంటి బ్రహ్మ ఆయనకున్నటువంటి
రజోగుణ భూయిష్టమైన శరీరము. సో ఈ వాంఛలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు కలుగుతాయి? ఆ రజోగుణము మనకి 3 గుణాలు చెప్తున్నారు భగవద్గీతలో కూడా, సత్వరజస్ తమో గుణాలు. అప్పుడు సత్వగుణము అది మంచిని చూపిస్తుంది, రజోగుణము అది కొంత చెడుని చూపిస్తుంది, తమో గుణం అది ఇంకా చెడుని చూపిస్తుంది. సో ఇక్కడ రజోగుణ భూయిష్టమైన శరీరాన్ని తీసుకున్నాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ నుంచి 2 పుట్టాలి. ఎవరిద్దరు? ఒక స్త్రీ, ఒక పురుషుడు అనేవాళ్ళు పుట్టాలి. ఇప్పుడు బైబిల్లో పెట్ట కథలో చూస్తే మనకి ఏమని కనబడుతుంది? యెహోవా వస్తాడు, ఏదైనా తోట సృష్టిస్తాడు, ఆ తోటలో మట్టి తీసుకొని మట్టితో, నేల మట్టితో నరుణ్ణి సృష్టిస్తాడు. నరుణ్ణి సృష్టించిన తర్వాత ఆడి పక్కటెముక పీకి నారిని సృష్టిస్తాడు అని ఉంటుంది, ఆదాము అవ్వ. కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి ఆ సృష్టి ఎట్లా వస్తుంది అంటే, మనకున్నటువంటి 14 లోకాల్లో 14 మంది మనువులు ఉన్నారు. ఇక్కడ మన భూమి మీద ఉన్నటువంటి ఏర్పడే మనువు ఎవరైతే ఉన్నారో ఆ మనువు స్వయంభువ మనువు అంటారు. ఆయన భార్య శతరూప. సో వీళ్ళిద్దరు జననము ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళిద్దరూ ఏక శరీరులు అని చెప్తారు బైబిల్లో. ఏక శరీరులు ఏ రకంగా చెప్తారు? ఈడి పక్కటెముక పీకే దానికి పెట్టాడు కాబట్టి ఏక శరీరులు అని చెప్తారు. అసలు అది భూతది, అది కాదు ఏక శరీరులు అంటే. ఒక శరీరం నుంచి వచ్చిన వారు అని. ఇప్పుడు బ్రహ్మ యొక్క రజోగుణ భూయిష్టమైన శరీరాన్ని ఆయన విడిచిపెట్టినప్పుడు ఆ శరీరం 2 రూపాలుగా రూపాంతరం చెంది స్త్రీగాను పురుషుడిగాను ఏర్పడతారు. అలా ఏర్పడ్డవాడు స్వయంభువు మనువు. ఇప్పుడు మనువు నుంచి పుట్టాం కాబట్టి మనం అంతా మానవులం. ఆవిడ శతరూప. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు రిలేషన్ ఏంటి? వాళ్ళిద్దరు రిలేషన్ అంటూ ఏమీ లేదు. ఏంటంటే ఒక శరీరం నుంచి పుట్టారు, కానీ వాళ్ళు పుట్టడం కూడా యవ్వనులుగా పుట్టారు. అంటే వాళ్ళకి చిన్న వయసు అనేది కానీ బాల్యం కానీ లేదు. ఈ విషయాన్ని ఇక్కడ కాపీ కొట్టారు బైబిల్లో. ఈ విషయాన్ని యుక్త వయసులో ఉన్నారు, పలానా ఇది, వాళ్ళ ఒంటి మీద బట్టలు లేవు, ఇదంతా కూడా కాదు. అసలు నిజానికి చెప్పాలంటే వీళ్ళు బ్రహ్మ నుంచి పుట్టిన వారు అక్కడ పట్టు పీతాంబరాలతో ఉన్నారన్నమాట. మనము చాలా చోట్ల చాలా చిత్రపటాల్లో దేవుళ్ళ యొక్క స్వరూపాలు చూస్తాం, పట్టు పీతాంబరాలతో ఉంటారు. ఎందుకంటే భగవంతుని యొక్క స్వరూపం పట్టుతో ఉన్నటువంటి పీతాంబరాలు అనమాట. పీతాంబరాలు అంటే మన అత్యుత్తమమైనటువంటి వస్త్రాలు అని చెప్పచ్చు. అటువంటి వస్త్రాలతో ఉన్నారని. మరి ఇప్పుడు ఏర్పడింది ఎక్కడి నుంచి? బ్రహ్మ రజోగుణ భూయిష్టమైన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు వచ్చినటువంటి 2 రూపాలు అనమాట. అలా ఇప్పుడు బ్రహ్మకి ఆయుష్ ఉంది. నేను ఆయన చెప్పింది ఏంటి? బ్రహ్మకి ఆయుష్ ఉంది. మన పెద్దలు ఒక ఆశీర్వచనం ఇస్తూ ఉంటారు, మరి మీరు విన్నారో లేదో నాకైతే తెలియదు. 100 ఏళ్ళ ఆయుష్ బ్రహ్మంత ఆయుష్ అని చెప్తారనమాట. తుమ్మితే అంటే తుమ్మినప్పుడు ఏమవుతుంది అంటే మన ప్రాణం అంటే మన చిలక, మన ఊపిరి తుమ్మినప్పుడు త్వరగా పోయే అవకాశం ఉంటుంది. ఈ నవరంధ్రాలు ఉన్నటువంటి శరీరంలో ఉన్న ఏకైక అతి భయంకరమైన అంటే అత్యంత ఏమంటారు బలహీనమైనటువంటి రంధ్రం ఏదైనా ఉంది అంటే ముక్కు. అది తుమ్మినప్పుడు ప్రాణం బయటికి పోద్ది అన్న ఉద్దేశంలో తుమ్మినప్పుడు పెద్దల ఆశీర్వచనం ఇస్తారనమాట. 100 ఏళ్ళ ఆయుష్ బ్రహ్మంత ఆయుష్ అని. అంటే బ్రహ్మకి ఆయుష్ ఉంది అని. బ్రహ్మకి ఆయుష్ ఎంత? మనకి ఎట్లా ఒక 1000 సంవత్సరాలు మనకి ఆయనకు ఒక పగలు, మరొక 1000 సంవత్సరాలు ఆయనకు ఒక రాత్రి. ఈ విధంగా కల్పాలలో లెక్కిస్తారు. ఇన్ని కల్పాలు ఇంత ఆయుష్ బ్రహ్మ ఆయుష్ అని. ఆ బ్రహ్మ పైన తండ్రి ఉన్నాడు అని చెప్తున్నా నేను. ఈయన అడిగింది ఏంటి? నేను యెహోవా మనిషిని సృష్టించాడు యెహోవా అంటున్నావు. యెహోవా పైన ఎవరున్నారు అంటే ఎవరు లేరు, ఒక వాడే ఫైనల్. కానీ బ్రహ్మకు పైన తండ్రి ఉన్నాడు, ఆయనే శ్రీ మహావిష్ణువు. బ్రహ్మ కమలోద్భవుడు, కమలంలో నుంచి ఉద్భవించాడు. బ్రహ్మకు తండ్రి శ్రీ మహావిష్ణువు కమలనాభుడు. ఆయన యొక్క నాభిలో నుంచి వచ్చిన కమలంలో నుంచి బ్రహ్మ పుట్టాడు. ఆ విధంగా చెప్పాలి అంటే బ్రహ్మకి తండ్రి ఉన్నాడు. ఇలాంటి బ్రహ్మలు ఎన్ని సృష్టులు ఉన్నాయో అన్ని సృష్టిలకి ఒక్కొక్క సృష్టికి ఒక్కొక్క బ్రహ్మ ఉంటే ఈ బ్రహ్మలందరికీ కూడా తండ్రి శ్రీ మహావిష్ణువు, ఆయన నారాయణుడు. ఈ విధానం అంతా చెప్పుకొని వచ్చి ఆ బ్రహ్మనికి సృష్టి చేయడానికి ఆజ్ఞ ఇవ్వబడింది. దాని ప్రకారం ఆయన సృష్టి చేస్తున్నాడు కాబట్టి సృష్టికర్త బ్రహ్మ. మరి ఆయన పైన భగవంతుడు ఉన్నాడు ఆల్రెడీ. మరి ఇప్పుడు ఆ లెక్కని చెప్పాలనుకుంటే ఈయన ఆయుష్ తీరిన తర్వాత
ఆయనకు శరీరం విడిచిపెట్టినప్పుడు మిగిలిన కపాలం ఏదైతే ఉందో ఆ కపాలాన్ని శివుడు ధరిస్తాడు. బ్రహ్మ కపాలమాల అంటారు. విన్నారా ఎప్పుడైనా? వినలేదు సార్. బ్రహ్మ కపాలమాల అంటారు. బ్రహ్మ ఎంతమంది బ్రహ్మలు పడిపోతుంటే అన్ని కపాలాలు తీసుకుని ఆయన మెడలో వేసుకుంటాడు. ఆయన మెడలో అన్ని మెడలో ఉంటాయి, అవి బ్రహ్మ కపాలాలు అంటారు. అంటే అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు అని అర్థం. అంటే అన్ని సృష్టిలు, అంత సృష్టి జరిగింది, ముందుకెళ్ళిపోయిందని అర్థం. మరి ఇలా సృష్టి లెక్క ప్రకారం 6,000గా, అంతకుమించి ముందుకు వెళ్ళలేరు కదా వాళ్ళు. సో ఎంత ఉంది అంటే మనది ఎలా వెనక్కి వెళ్తూ 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 ఉంటే అది అసలు ఇన్ఫినిటీ అనమాట. దానికి ఇక ఒక కోణం అన్నది చూడలేం, కానీ ఇక్కడ మనం ఒక కోణం చూడొచ్చు. అది పరిస్థితి. అంటే వాళ్ళ మతము ఏం చెప్తుంది, మన ధర్మం ఏం చెప్తుంది. ఇప్పుడు నేను ఏదైనా ఇప్పుడు మనం మాట్లాడాలి చెప్పాలి అంటే నేను వచ్చాను ఇప్పుడు దానికి సంబంధించి ఆన్సర్ తీసుకుంటాను వెళ్ళిపోతాను అంటే అతనికి సంబంధించిన ఇది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అతను విన్న తర్వాత దాన్ని ఎలా యూజ్ చేస్తాడనే విధానాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు యథార్థంగా మనం చెప్తాం, మనం చెప్పిన విధానమే యథార్థంగా తీసుకుంటున్నాడా, ఆ గ్రంథం నుంచి అవి మాత్రమే తీసుకుంటున్నాడా, ఇంకా వేరే ఏమన్నా తీసుకుంటున్నాడా, ఇతనికి చెప్పినందువల్ల నష్టమేమైనా జరగబోతుందా, ఏది మనం చెప్పినటువంటి సమాధానాల ద్వారా. నిజానికి గ్రంథాలు ఏం చెప్తున్నాయో ఏ చెప్తున్నాం మనం మన సొంతంగా ఏది కాదు. కానీ వాటిని ఏదైనా వక్రీకరించే ప్రయత్నం కనుక ఇతను చేస్తే ఆ పాపంలో మనం కూడా పాల్పంచుకుంటాం కదా. అయితే చెప్దాం, వాళ్ళు తెలుసుకోవాలన్న ఉద్దేశంలో అయితే మంచి ప్రయత్నమే. మనకి ఎన్ని వేల గ్రంథాలు వచ్చాయి అంటే పరిప్రశ్న వేయడం ద్వారా. ఉదాహరణకి వాల్మీకి రామాయణం రాయక మునుపు ఆయనకి ఏర్పడిన ప్రేరణ తత్క్రౌంచ మిథునాం దేహీం అని చెప్పేసి క్రౌంచ పక్షుల్లో ఒక క్రౌంచ పక్షి బోయవాడి దెబ్బకి కింద పడిపోయినప్పుడు విలవిలలాడుతూ ఉన్నప్పుడు మగ పక్షి ఏదైతే ఉందో అది వచ్చి దాని చుట్టూ తిరుగుతూ చింతిస్తూ ఉన్నప్పుడు అప్రయత్నంగా వెలువడిన ఒక శ్లోకం నుంచి శ్లోకంగా మారి రామాయణానికి మూలమైనప్పుడు ఆ రామాయణం యొక్క విలువ అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో 16 గుణాల పరిపూర్ణమైనటువంటి మానవుడిని నిత్య ధర్మపరాయణుడు ఇట్లా అంటే ఎన్ని గుణాలు ఉన్నాయో అన్ని గుణాలు ఏకరువు పెట్టి ప్రజెంట్ నా కళ్ళతో నేను చూడొచ్చా అని వాల్మీకి మహర్షి నారదుడిని పరిప్రశ్న అడిగినప్పుడు నారదుడు సంక్షిప్త రామాయణం చెప్పాడు 100 శ్లోకాల్లో. దాన్ని విస్తరించి 24,000 శ్లోకాల్లో వాల్మీకి రామాయణ రచన చేశాడు. అంటే రామాయణం ఎలా వచ్చింది, నారదుడిని అడగబట్టేగా. అంటే ఇప్పుడు అడగటం అనేది మన దాంట్లో యాక్సెప్ట్ చేస్తున్నాం మనం. పరిప్రశ్న అప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరణ తెలుసుకునే వరకు పరిప్రశ్న వేయొచ్చు. అది ఎవరు, ఇప్పుడు ఇతను బయటికి వెళ్ళిపోయాడు తెలుసుకోవాలన్నంత వరకు ఓకే. దాన్ని ఎలా ఉపయోగిస్తాడన్నది కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలిగా. అందుకు అతని యొక్క ప్రీవియస్ లైఫ్ అనేది అడుగుతున్నా. ఏమంటున్నాడు వచ్చి బ్రాహ్మణులు తిట్టడం మొదలెట్టాడు ఫస్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇగో బొట్టు పెట్టుకోమన్నారు, పెట్టుకున్నా. ఆ బొట్టు ఎందుకు పెట్టుకోవాలన్నారో తెలియదు. ఇప్పుడు అదే ఆ వివరణ మనం చెప్తాం. ఏది కరెక్ట్ చెప్తున్నా అంటే అరే నువ్వు బుట్ట గురించి అడిగినావు కదా, ఆ బుట్ట గురించి ప్రాపర్ గానే చెప్తున్నా కదా అంటే నేను ఇంకో రిఫరెన్స్ ప్రాపర్ రిఫరెన్స్ చూపిస్తా అప్పుడు మాట్లాడదాం, రేపు నేను మళ్ళీ కాల్ చేస్తాను కానీ సరే చెయ్యి, కాల్ చేయి, మాట్లాడు, నేను కూడా వస్తాను, నేను కూడా మాట్లాడతాను, నేను కూడా ఉంటాను, నువ్వు లైవ్లో ఉంటాను మాట్లాడతాను అని చెప్పిన. అంటే సరే మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఈ ఏదైతే ఇది రిఫరెన్స్ పెట్టినా కదా దాని గురించి నాతో మాట్లాడతాను, నాకు మొత్తం కంప్లీట్గా తెలియదు, ఆయనతో మాట్లాడు, నేను కూడా వింటాను, నేను కూడా తెలుసుకుంటా, నాకు కూడా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నదని చెప్పిన. సరే అని చెప్పి మాట్లాడుతున్నాను. ఇక వాడు ఇంటర్నెట్ అది అంటే మనం చెప్పటం ప్రాబ్లం కాదు, కానీ అవతల వాడు దాన్ని మిస్యూజ్ చేస్తే అది ఇంకొక తలనొప్పి కింద మారుతుంది. అవును, మీరు అన్నట్టు ఒక బుక్ తీసుకొని చదువుకుంటాను అంటారు కాలజ్ఞానం బుక్. అట్లా చెప్పొద్దు అంట. కాలజ్ఞానం సార్, కాలజ్ఞానం బుక్ అట్లా చెప్పొద్దు. నాకు ఏ పాయింట్ చెప్పాలి. నేను ఒక క్వశ్చన్ అడిగినాను, ఆ క్వశ్చన్ పాయింట్ ఆ పిన్ తీసుకొని నీకు వచ్చి నీ ముంగడ పెట్టినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటాను. అదే యాక్చువల్ గా వీళ్ళు చేసే మిస్టేక్ అదే, పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయట్లా. ఇప్పుడు కనీసం అతను బైబిల్ గురించి కూడా ఇప్పుడు నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడే
అడిగా ఇది తెలుసా నీకు అంటే తెలియదు అంటున్నాడు. బైబిల్ గురించి మరి పూర్తిగా తెలుసా అంటే తెలియదు అంటున్నాడు. మరి పూర్తిగా తెలియకుండా ఎలా మాట్లాడుతున్నాడు? సో నేను అందుకని ఇప్పుడు కూడా నేను రిఫరెన్స్ ఎందుకు చెప్పట్లేదు అంటే అందుకే ఆ గ్రంథం మొత్తం చదివితే అసలు కాలజ్ఞానం పూర్తిగా చదివితే మన ధర్మం యొక్క గొప్పతనం తెలుస్తుంది. అందుకు ఒకటే అనిపిస్తుంది సార్, ఇప్పుడు వీళ్ళంటూ వీళ్ళు కలిపి దేశాన్ని ఏడ నాశనం చేస్తారని భయం. అంతే, అందుకనే సగం చేసి వీడి గురించి ప్రతిరోజు ఆలోచిస్తారు సార్. ఇప్పుడు మీరు అన్న మాట చాలా కరెక్ట్. అసలు ఇప్పుడు మొత్తం తెలిసిన వాడిని ఏమీ అనలేము. ఇప్పుడు అంటే మొత్తం తెలిసిన వాడు ఏమీ హానికరం కాదు, అలాగే ఏమీ తెలియని వాడు ఏమీ హానికరం కాదు. సగం తెలిసి సగం తెలియని వాడు ఎట్లాంటి వాడే హానికరం. ఇప్పుడు మనకి ఏమీ తెలియలేదు అంటున్నాడు మొదట, మా వాళ్ళు చదువుకోలేదు అంటున్నాడు. మనకు మాదిరి కనబడుతున్నాడు కదా రాముడు. రాముడు ఎలా నడిచాడో అలా నడిచేస్తే సరిపోద్ది ఏమీ తెలియనప్పుడు. ఇప్పుడు సగం తెలుసుకొని ఈ మన ధర్మం చదువులా ఏం చదవాలి వాడు, వాళ్ళకి చదవకుండా ఏం చదవకుండా వాళ్ళకి వెళ్ళిపోయి ఏదో వాడు వీడు పెట్టిన రిఫరెన్స్ పంపించి సగం మాట్లాడి అది కూడా సగం తెలుసుకొని ఆ బైబిల్ కూడా సగం చదివి అంటే డేంజరస్ గా మారిపోతుంది. అదే వీళ్ళని ఎట్లా చేద్దామంటారు సార్? మరి అది ఎట్లా చేయాలి అంటే వాళ్ళకి మనము చెప్పే ప్రయత్నమే చేద్దాం వీలైనంత వరకు. కాకపోతే అతను ప్రీవియస్ లైఫ్ నేను తెలుసుకోవాలని ఎందుకు పట్టుబట్టాను అంటే అతను ప్రీవియస్ లైఫ్ ఎందుకు తెలుసుకోవాలని పట్టుబట్టానంటే అతను ముందుగా ఏం చేశాడు, ఏ విధంగా దీనికి ఎఫెక్ట్ అయ్యాడు, ఎలా వచ్చాడు ఇందులోకి వచ్చిన తర్వాత అతని యొక్క ఉన్మాదం ఏ స్థాయిలో ఉంది ఇది అది తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ వేయొచ్చు ఏం చేయొచ్చు అని. ఇప్పుడు ఉదాహరణకి ఈ వ్యక్తి పాస్టర్ అనుకో, పాస్టర్ అయితే వాడి ఉన్మాదం వేరే లెవెల్లో ఉంటుంది. అప్పుడు మాకు లాస్ట్ టైం మేము హ్యాండిల్ చేసినప్పుడు చాలా మంది పాస్టర్లు మాకు ఫోన్ చేసినప్పుడు వాడు పాస్టర్ అని చెప్పినప్పుడు వాడిని హ్యాండిల్ చేసిన విధానం వేరేలా ఉంటుంది. లేదు విశ్వాసి అని మాత్రమే చెప్పినప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం వేరేలా ఉంటుంది. అందుకే అడిగాను మిమ్మల్ని, నా ఛానల్ చూసారా లేదా అని. అందులో మీకు చూస్తే ఒక తప్పుడు సాక్ష్యం చెప్పినటువంటి ఒక విశ్వాసి ఉన్నాడు. ఆ విశ్వాసికి అతని ఫోన్ నెంబర్ కనిపిస్తే ఫోన్ చేస్తే, అయ్యా నాకు బైబిల్ ఏం తెలియదండి, ఏదో మా కూతుర్లు నమ్ముకున్నారు అందుకని నేను కూడా నమ్ముకున్నాను అని చెప్పాడు. బైబిల్ తెలియని వాళ్ళతో మీతో మేమే మాట్లాడతానండి, అయితే ముందుగా బైబిల్ తెలుసుకోండి, లేకపోతే మీరు చేసేది ఏంటన్నది తప్ప ఒప్ప అన్నది మీకే తెలియదు కదా, అందుకని ముందుగా బైబిల్ చదవండి తెలుసుకోండి, తర్వాత మనం ఏదైనా ఉంటే మాట్లాడదామని చెప్పి కట్ చేశాను. ఇప్పుడు ఇతను కూడా అంతే కదా, ఇప్పుడు ఇతనితో మనం మాట్లాడాలన్నా చేయాలన్నా ఇతను బైబిల్ పూర్తిగా తెలియదు. నేను ఇంగ్లీష్లో చదువుతానంటాడు. ఇప్పుడు యాక్చువల్గా తెలుగు చదవమన్నప్పుడు తెలుగులో కూడా బూతులు చదివేస్తాం. సో దాన్ని బట్టి తెలుగు క్లారిటీగా రాదు ఒకటి. సరే పోనీ ఇంగ్లీష్ వెర్షన్ తీసుకుందాము అంటే ఇంగ్లీష్ వెర్షన్ తీసుకోవడానికి దాని నుంచే దీన్ని తర్జుమా చేస్తారు. మరి మూల భాష తీసుకోవాలిగా. మరి ఇప్పుడు మన గ్రంథాలు వచ్చేసరికి సంస్కృతం, అది మూల భాష. మనం మూల గ్రంథాలు దాని నుంచే తీసుకోమని చెప్తున్నాం, దాని నుంచి క్లారిటీ ఇస్తున్నాం, చెప్తాం వీలైనంత చెప్తాం. ఇప్పుడు వాళ్ళని అలాగే కదా చేయమంటున్నాం. వాళ్ళు చేయాలి అంటే మాస్టర్ ఆఫ్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ డివినిటీ రెండు చేసి ఉండాలి. అప్పుడు వాడు పాస్టర్ అని గుర్తించబడతాడు. కానీ అలా చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక 2-3 వాక్యాలు కంటతా పట్టుకొని జనాల్లోకి వెళ్ళి వాళ్ళని ఎఫెక్ట్ చేసే పాస్టర్లు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు వాళ్ళు ఎవరు కూడా అఫీషియల్గా పాస్టర్లు అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. అట్లా కొన్ని ఉంటాయి. మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నాము అంటే దాని వెనకాల ఎన్ని ఆలోచించే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడడం. అది అతనికి ఒకసారి వీలైతే అతను ఒకవేళ మళ్ళీ మాట్లాడాలనుకుంటే అతనికి కొంచెం దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మీ ప్రీవియస్ లైఫ్, సో ఎందుకు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏవో చెప్తా ఉంటాడు కదా, ఇప్పుడు బ్రాహ్మణులు అన్నారు ఎలా చేశాడని అలా చేశాడని. నిజానికి చెప్పాలంటే మనము పాస్టర్లని ఆ విధంగా మనం తిట్టాలి. వీళ్ళు వచ్చి మన బ్రాహ్మణులు తిడుతున్నారు. ఎందుకని? బ్రాహ్మణుల వల్ల వాళ్ళకి మత మార్పిళ్ళు అనేవి అవ్వట్లా, అందుకు తిడుతున్నారు వాళ్ళు. మనం పాస్టర్లు తిట్టాలి. ఎందుకని తిట్టాలి? మనం శుభ్రంగా మంచిగా ఉన్న కాపురాల్లోనూ కుటుంబాల్లోనూ వీళ్ళు వచ్చి చిచ్చు రేపి గబ్బు చేసిపోతున్నారు కాబట్టి. అంతేనా? సో అలాంటప్పుడు మనం తిట్టాలి వాళ్ళని. ఇప్పుడు వీడు కూడా వీళ్ళన్నా మారలేదు కానీ వీళ్ళు మారండి. అది ఏంటంటే వీళ్ళు మాట్లాడుకోరు ఇక. అంటే మా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఆల్రెడీ ఏసే చెప్పాడు కదా బైబిల్లో,
ఒక ఇంట్లో ఇద్దరికి విరోధముగా ముగ్గురుకు విరోధంగా ఇద్దరును చేసేదను అని. అంటే ఒకరిని మతం మారిస్తే ఆ ఒకరు ఇంకొకరిని మతం మార్చడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఇష్టం లేకపోతే కనుక వాళ్ళతో వీళ్ళకి మాటలు ఉండవు. మరి గొడవలు పెట్టినట్టేగా. ఇంకో మాట కూడా చెప్పాడు, నేను మీకు సమాధాన పరచుటకు వచ్చితేనని తలంచుకుడు అగ్నివేయ వచ్చింది కానీ సమాధాన పరచుటకు రాలేదని. అంటే మీ మధ్యలో నిప్పేస్తాను రబ్బాయి, పచ్చగడ్డి వేసినా బొగ్గమంటది అని క్లియర్గా చెబుతున్నాడు. దాన్ని వీళ్ళు ఇంకా గొప్ప గొప్ప వాటికి అన్వయించుకొసుకుంటా ఉంటారు. అంత కొండగోరలు అనమాట. సో అలాంటి వాళ్ళని మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు అన్నది ఒకసారి అర్థం చేసుకోండి. ఇక ఓకే సార్, మనము మాట్లాడదాం. ఒకటి మాట్లాడదాం. చెప్పండి. పెడుతుందాం. ఇంకోటి ఏంటంటే వీడియో పంపించింది. రాధా మానవర్ గారు చెప్పారనమాట, ఈ దేశంలో బైబుల్ అసలు ఏమీ లేవు, ధనాలు లేవు అని అంటే వాళ్ళు ఏం చేశారంటే 3 పాస్టర్లు ఉన్నారు. జాన్ కొయ్య ఇది ఉన్నది, ఇద్దరు ఉన్నారు. వాడు ఏం చేశాడంటే మీ సనాతన ధర్మం అసలు భారతదేశంలోనే ఆనవాళ్ళు లేవు అని చెప్పేసి ఒక 2-3 గంటలు వీడియోలు చేశారు. ఇప్పుడు జాన్ కొయ్య అన్న పేరు తీసుకొచ్చారు సారా, వాడి తెలివి ఒకసారి మీకు చెప్తాను. ఒక పదం, ఒక చిన్న సెంటెన్స్ చెప్పి, అంటే ఒక చిన్న సంఘటన చెప్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది వాడి తెలివి ఏంటని. ఇప్పుడు రామాయణంలో బుద్ధుడు అని ఒక వీడియో చేశాడు. అందులో రామాయణంలో బుద్ధుడట. అంటే వాడు ఏం చెబుతున్నాడు, బుద్ధుడు రామాయణంలో ఉన్నాడు అంటే రామాయణము మొన్న జరిగింది, ఎప్పుడో జరిగిందని చెబుతున్నారు, అది ఫేక్, ఇదే అసలు ఒరిజినల్ రామాయణము. బుద్ధుడు ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణులు ఈ రామచంద్రులు, అదే రాముడు లక్ష్మణుడు, ఈ విధానాలు చెప్పుకొచ్చాడు. ఒరే బాబు, రామాయణంలో చెప్పిన బుద్ధుడు ఎవరంటే మన బుద్ధి గురించి బుద్ధుడు అని ప్రస్తావిస్తున్నారు అక్కడ అనే విధానం క్లారిటీ ఇచ్చిన తర్వాత సిగ్గు తెచ్చుకున్నాడు వాడు. ఇది ఎప్పుడు 2018లోనో 19లోనో అప్పుడే చెప్పాం మేము. ఆ యాక్చువల్గా ఇట్లా మేము క్లారిటీ ఇస్తున్నామన్న ఉద్దేశంలోనే మా ఛానల్స్ లేపేశారు, 5 ఛానల్స్. లేకపోతే ఇప్పుడు ఈ అడిగే ఈ ఫాల్తూ ప్రశ్నలు అన్నిటికీ ఆ ముందు సమాధానాలు ఉండేవి. వీడియోస్ పోయాయి, ఛానల్స్తో పాటు పోయాయి. మరి మీ దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయి సార్? ఇవన్నీ వీడియోస్ ఏమీ లేవు నా దగ్గర, బ్యాకప్ ఏం లేవు. కానీ నాలెడ్జ్ అయితే మనలోనే ఉంది, మనం చెప్పొచ్చు, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మీలాంటి వాళ్ళు బ్యాకప్ ఉంటే అది మాలాంటి వాళ్ళకి అంటే యాక్చువల్గా నాకు వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇష్యూ చెప్పాలంటే, నేను ఒక ఎలక్ట్రీషియన్. సో ఎలక్ట్రీషియన్ అంటే ఇక నా వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అది మీకు తెలిసిన విషయమే. నా ఈ 5 ఛానల్స్లోనూ దగ్గర ఒక 16-17 వేల వీడియోలు పోయాయి 2016 నుంచి చేస్తున్న ఛానల్స్లో. సో అవి మేము బ్యాకప్ ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే మాకు సరైన డివైజెస్ కానీ ఇవి లేవు. ఇక లాస్ట్ టైం ఒక వ్యక్తి ఎవరో దయతలిసి మనకు ల్యాప్టాప్ ఇచ్చాడంటే దాని మీద ఏడుపులు ఎక్కువైపోయాయి, దాన్ని కూడా ఎలా ఇది చేయాలన్న రీతిలో. సో అది కూడా పోయింది. ఇలా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర నుంచి మన వాళ్ళ దగ్గరే మన తేడా ఉంది కాబట్టి మనం వీలైనంత సర్వైవ్ అవ్వలేకపోతున్నాం, అది ప్రాబ్లం. మనం చెప్తాము, అయితే అతనికి ఏం చెప్తారంటే ఈసారి బాబు ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకో, చక్కగా ఒక మంచి ప్లేస్ చూసుకో, సిగ్నల్ చక్కగా దొరికే చోట కూర్చుందాం మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు నీ ప్రీవియస్ లైఫ్ ఏంటన్నది ఒక క్లారిటీ అన్నది కంపల్సరీ కావాలి. ఎందుకు క్లారిటీ కావాలి అన్నది ఈ ఒక్కొక్క పాయింట్ చెప్తూ వాటికి సంబంధించి క్లారిటీ ఇస్తూ మళ్ళీ తిరిగి నీకు ఇచ్చిన తర్వాత ఆ చివరిలో కంప్లీట్ క్లారిటీ వస్తుంది దేనికి అడిగారు అన్నది అని చెప్పారు. అతను ఓకే అంటే కనుక మనం ఖచ్చితంగా మాట్లాడదాం. యాక్చువల్గా నాకు వాట్సాప్లో పెడుతున్నాడు. అదే మీ దగ్గర నెంబర్ తీసుకున్నట్టున్నాడు, నాకు వాట్సాప్ పెడుతున్నాడు. సరే మనము మాట్లాడదాం, చెప్దాము, ఏదన్నా ఉంటే డైరెక్ట్ కాల్ చేయమంటే వాట్సాప్లోనే పెడుతున్నాను. అప్పుడు అతను డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, నాకు నేనే కాల్ చేశాను. నిన్న చేస్తే ఇలా అంటున్నారు కదా మీరు అనేసి అంటే నీకు క్లారిటీ ఇచ్చాను దానికి. అదే నేను చెప్పాను కదా ఇప్పుడు ఏమేమి చెప్పానని. మీరు ఓకే ఆడియో పంపించమంటే పంపిస్తాను, లేదా అవసరం లేదు క్లారిటీ సరిపోయిందంటే ఓకే. ఆడియో పంపిస్తాను. అయితే చూడండి, వినండి ఒకసారి. వింటే ఇప్పుడు మనోడు సిచ్యువేషన్ ఏంటన్నది ఒక క్లారిటీ వస్తుంది కదా మీకు కూడా. రైట్, ఒకసారి నాకు వాట్సాప్ నుంచి మెసేజ్ చేయండి, ఎందుకంటే బల్క్ దీంట్లో ఎటో వెళ్ళిపోతుంది మళ్ళీ నాకు. మీరు ఒకసారి వాట్సాప్లో నుంచి ఒక మెసేజ్ చేయండి, నేను ఇప్పుడు వెంటనే ఆడియో పంపిస్తాను.
సరే. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఈ 2 hours వీడియో చేసి ఈ దేవుళ్ళందరూ ఇక్కడ కాదు, వీళ్ళంతా ఫారెన్ నుంచి మీరు ఇంపోర్ట్ తెచ్చుకున్న దేవుళ్ళని అని చెప్పేసి మళ్ళీ ఆ వీడియో రిఫరెన్స్ ఇది టైకియా నైకియా అట్లాంటి పేరుతో వాళ్ళు ఒక 2 గంటలు మాట్లాడారు. నిజానికి వాళ్ళన్నది కరెక్ట్. ఎందుకంటే ఆ దేవుళ్ళందరూ మేబీ అందరు శివుడు కృష్ణుడు అందరూ అట్లనే ఉన్నారు. మీరు అన్నది కూడా కరెక్ట్. అరే సనాతన ధర్మం అనేది ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నట్టు చెప్పారు, వాళ్ళు చెప్పకనే చెప్పారు. అన్ని కాలగమనం ప్రకారం ఈ రోజు ఉన్న వినాయకుడు ఇప్పుడు మహారాష్ట్రలో ఒక విధంగా తయారవుతాడు, తెలంగాణలో ఒక విధంగా తయారవుతాడు, ఒక విధంగా తయారవుతాడు. అలా కాదు, నేను మీకు దీని గురించి ఒక క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఈ సనాతన ధర్మం అనేది మన దగ్గర నుంచి పొరుడు పోసుకున్నది. దీని గురించి సైన్స్, సూపర్ సైన్స్ అంటాం కదా మనం, ఋషులు, ఆ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుగుతూ ప్రతి చోట ఏర్పాటు చేసిన ఇదనమాట. అందుకనే మనకు సృష్టిలో మన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే సనాతన ధర్మం యొక్క ఆనవాళ్ళు దొరుకుతాయి. అందుకని ఇప్పుడు ఉదాహరణకి గ్రీకు. ఇప్పుడు గ్రీక్ అంటే మనం ఏం చెప్తాము, కొత్త నిబంధనకు సంబంధించి గ్రీకు భాష అని చెప్తాం. ఇప్పుడు ఈ యేసుకు సంబంధించిన ఈ పెట్టకథలు అనేవి ప్రచారంలో రాక మునుపు గ్రీకులో పాగన్ రిలీజియన్ అనేది ఒకటి ఉండేది. పాగన్ మతం అంటారు. యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే అక్కడ వాళ్ళు ఆచరించే విధానాలు కానీ ఇవన్నీ కూడా మన దేశం నుంచి అరువు తీసుకున్నవి అవి. అలా ఇక్కడి నుంచి అక్కడ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎక్కడ దాకేందుకు ఇప్పుడు యేసు విషయం చూసుకుందాం. ఇప్పుడు యేసు అమెరికాలో తెల్లగా ఉంటాడు, ఆఫ్రికాలో నల్లగా ఉంటాడు, అలా ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటాడు. ఎట్లా అక్కడ వాళ్ళు వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బొమ్మలు అవి. ఇలాగే గ్రీకు నుంచి అంటే గ్రీకు వాళ్ళు మన దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి మన దేవీ దేవతల్ని వాళ్ళ పాగన్ మతానికి అనుకూలంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. అంతే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళిందే గాని ఫారిన్ నుంచి వచ్చింది కాదు. వీళ్ళు రివర్స్ లో చెప్తున్నారు అనమాట. ఇది ఉదాహరణకి యెహోవా అనేవాడు సృష్టికర్త అయితే ఈ యేసు అనేవాడే సృష్టి చేశాడని చెప్పినట్టు. యేసుకు ముందు సృష్టి ఉంది కానీ యేసునే సృష్టికర్త అంటారు వీళ్ళు. అర్థమైందా మీకు ఎలా అని కాన్సెప్ట్? అది యెహోవా యేసు. ఇప్పుడు యెహోవా అనేవాడు మొదట పుట్టించినవాడు, మొదట సృష్టి చేసినవాడు. అయితే ఏదైతే ఇది నాకు కొంచెం క్లారిటీ ఉన్నది, క్లారిటీ కావాలి. అయితే ఈ యేసు యెహోవా అనేది నేను వీడికి పెడితే వీడు ఒక రిఫరెన్స్ పంపించింది. గుట్టు ఉన్నది, ఆ గుట్టు లోపల అదేది తెల్లది సన్ను, ఇది ఫాదర్ అంట, ఎల్లో కలర్ ఫాదర్ ఏదో అంట. అంటే వీడు ఏదో చెప్తాం అనుకుంటారు, నాకు అంత ఐడియా వీడు కరెక్ట్ చెప్పలేదు కూడా, నాకు అప్పుడు అర్థం కాలేదు. ఈ యేసు యెహోవా అనేది అసలు ఎవరు అసలు? యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు బైబిల్లో దేవుడు అని చెప్పుకుంటున్నవాడు ఎవరు అంటే యెహోవా. ఇప్పుడు యెహోవా అనే పేరు ఎందుకు వచ్చింది అన్నది వీళ్ళెవరికి తెలియదు. ఇప్పుడు కానీ అల్లా అంటే మాత్రం యజమాని అనే అర్థం వస్తుంది. ఈ అల్లాను యెహోవాను ఒకరే అని చెప్తారు వీళ్ళు. సరే దాని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ యెహోవా అనేవాడు సృష్టి చేశాడు అనుకుందాం. సృష్టి చేసేటప్పుడు బైబిల్లో సృష్టికి సంబంధించిన విధానాలు ఉంటాయి మొదటి నుంచి కూడా. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశంలోనూ సృజించాను, భూమిని ఆకాశాన్ని మాత్రమే సృష్టి చేశాడు, ఇంకేమీ లేవు. ఇట్లా మనం ఒక్కొక్కటి చూసుకుంటా వెళ్తూ ఉంటే సృష్టికి సంబంధించిన వివరం క్లారిటీ వస్తుంది అక్కడ. ఇప్పుడు యెహోవా అనేవాడు సృష్టి చేశాడని అక్కడ కనబడుతుంది మనకి, అంతే కదా. ఇప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు. బైబిల్లో దేవుడు, బైబిల్ ప్రకారం దేవుడు యెహోవా. ఎందుకు యెహోవా? ద్వితీయోపదేశ కాండము అంటే దాంట్లో ద్వితీయోపదేశ కాండంలో 10 ఆజ్ఞలు అన్నీ ఉంటాయి. 10 కమాండ్మెంట్స్ అంటారు కదా వీళ్ళు, 10 ఆజ్ఞలు. అందులో మొదటి ఆజ్ఞగా వీడు చెప్పుకుంటాడు అనమాట బైబిల్ దేవుడు. ఏమని? నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడను, ఆకాశం అందే గాని భూమి అందే గాని నీటి అందే గాని దేనిని కూడా చేతితో చేసుకుని పూజించకూడదు, అవి మీకు హేయములు. అంటే నేను దేవుడిని అక్కడ చెప్పుకుంటున్నాడు ఆయన. అంటే ఈయన సృష్టి చేశాడని చెప్పేసి అనుకుంటాం. మరి ఈయన తర్వాత వచ్చిన ఎవడైతే యేసు ఉన్నాడో ఆయన్ని సృష్టికర్త అంటున్నారు వీళ్ళు.
అవును. ఇప్పుడు యెహోవా సృష్టి చేసినప్పుడు ఆ నరుణ్ణి అవ్వని ఆదాముని సృష్టి చేస్తే వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఒక సాతాను వచ్చాడు. ఎవరైతే మన రాజకీయ నాయకులు కనుక కుర్చీ కోసం కొట్టుకుంటారు కదా, కుర్చీ కోసం రాజకీయ నాయకులు కొట్టుకుంటారు కదా, అట్లా పరలోకంలో ఉన్నటువంటి సింహాసనం కోసం ఈ బైబిల్ దేవుడైన యెహోవాను ఈ సాతాన్ అనేవాడు, ఎవరు లూసిఫర్ అనేవాడు కొట్టుకుంటారు అనమాట. అలా ఆ లూసిఫర్ అనేవాడు కిందకు వచ్చేస్తే ఆడు సర్పరూపంలో వచ్చి అవ్వకి మైండ్ చెడగొట్టి ఆ పండు తినిపించి పాపం చేయించాడు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు వాడి కిందకు వచ్చేటప్పుడు వాడితో పాటుగా చాలా మంది వీడికి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కిందకు వచ్చారు. అంటే వాళ్ళందరూ కూడా ఫాలెన్ ఏంజెల్స్, ఈ పడిపోయిన దేవతలు. ఆ దేవతలే మీరు అంటున్న 3 కోటి దేవతలు అంటున్నారు ఇది. ఇప్పుడు మనం చెప్పాలి, ఏం చెప్పాలి వాళ్ళని? నాకైతే చెప్పు తీసి కొట్టాలనిపించింది అట్లా. అసలు 3 కోటి దేవతలు అంటేనే వాళ్ళ క్లారిటీ లేదు. 3 కోటి అంటే 33 కోట్లు. కోటి అంటే రకము. ఆ రకాలు ఏంటి అని చూస్తే ద్వాదశాదిత్యులు 12 మంది సూర్యులు. 12 మంది సూర్యులు అని ఎలా చెప్తాం? ఉన్నది ఒకటే కదా సూర్యుడు. అంటే ఒక్కొక్క నెలకి ఇప్పుడు జనవరిలో ఒకవైపు తిరుగుతాడు, ఫిబ్రవరిలో ఇంకో వైపు వెళ్తాడు. అంటే మనకి ఒకవైపే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆయన ఇవి మారుతుంటాడు, అక్షాంశ రేఖాంశాలు అనేవి. అలాంటప్పుడు మనము ఒక్కొక్క నెలకి, ఇప్పుడు మొత్తం 12 నెలలే కదా సంవత్సరానికి, 12 నెలలకి 12 మంది సూర్యులు, ద్వాదశాదిత్యులు అంటారు అసలు వాళ్ళని. ఈ 12 మంది, దీంతో పాటుగా 8 మంది వసువులు, అష్టవసువులు అంటారు. ఈ 8 మంది వసువుల్లో వాళ్ళు శాపం ద్వారా రావటం, గంగా కడుపున పుట్టడం, గంగమ్మ తీసుకెళ్ళి నదిలో పారేయటం, అలా 7 పుట్టి ఇది అయిపోయిన తర్వాత 8వ వాడు భీష్ముడు. ఈ 8 మంది కలిపితే 8 మంది వసువులు, అష్టవసువులు అంటారు వాళ్ళని. ఈ 12, 8, 20 అంతేనా? మనం 33 కదా లెక్క రావాలి, 20 మంది వచ్చారు అక్కడికి. ఇప్పుడు రుద్రులు వచ్చేసరికి దశ రుద్రులు అంటారు. 10 మంది రుద్రులు. రుద్రుల యొక్క అవతారాలు అంటే రుద్ర రూపం యొక్క అవతారాలు అనేవి ఏంటి? భైరవుడు, రుద్రుడు, ఇలా 10 మంది ఉంటారు. 10 మంది రుద్రులు దశ రుద్రులు అంటారు. 20, 10, 30. మనకి ఇంకా 3 రావాలి. 2 అశ్విని దేవతలు తెలుసు కదా, ఇప్పుడు గుర్రం ముఖముతో ఉండి తిరుగుతూ ఉంటారని, వాళ్ళని తదాస్తు దేవతలు అని కూడా అంటారు. మనం ఏదైనా మంచి పలకాలి అని ఎందుకు పెద్దలు చెప్తారంటే, ఏదైనా గబాలను చెడుగు పలికితే వాళ్ళు తదాస్తు అంటే అవి జరుగుతాయి అని. వాళ్ళిద్దరు అశ్విని దేవతలు. నిజానికి చెప్పాలంటే వాళ్ళు వైద్యులు అనమాట. అంటే ఎటువంటి రోగమైనా సరే తగ్గించగలిగినటువంటి వైద్యులు. అందుకని వాళ్ళని అశ్విని దేవతలను ఆరోగ్యం కోసం పూజిస్తారు. ఇక మిగిలింది ఇప్పుడు 32 అయినాయి మనకి, ఇంకా మిగిలింది ఒకరు. మరి 33 కదా, 3 కోటి కదా, 33లో 32 అయినాయి. ఇంకొకటి ఎవరా? ఒకటి అంటే ఏకాదశ రుద్రావతార మూర్తి హనుమ. ఎందుకు హనుమ అంటే, హనుమ జీవం యొక్క రూపం. ఇప్పుడు మనలో ఉన్న రూపాన్ని, ఉదాహరణకు ఒక రామాయణం మనం చూసుకుంటే, రామాయణంలో ఎక్కడ ఎవరు చనిపోయే పరిస్థితిలో ఉన్నా సరే అక్కడ హనుమ వస్తాడు, వాళ్ళని కాపాడతాడు. లక్ష్మణుడు మోసపోయినప్పుడు వస్తాడు, భరతుడు ప్రాయోపవేశం చేసేటప్పుడు వస్తాడు, సీతమ్మ వారు ఉరిపోసుకునేటప్పుడు వస్తాడు. ఎక్కడ చూడు అక్కడ ప్రాణం నిలపడానికి ఆయన వస్తాడు. కాబట్టి ఆయన ప్రాణం యొక్క స్వరూపం జీవం. సో 33, 3 కోటి సరిపోయినాయి కదా. మరి ఇప్పుడు 33 రకాలు మనం 3 కోటి అని స్పష్టంగా చెప్తున్నాం. మరి పైనుంచి పడ్డ వల్ల వాళ్ళ పేర్లు చెప్పాలిగా వీళ్ళు. మరి లూసిఫర్ ఒక్కడి పేరే చెబుతున్నారు ఎందుకని అంటే, వీళ్ళకే తెలీదు. ఏదో ఒకటి అంటే అవతల మనుషుల్ని ఏమార్చడానికి మోసం అనే ఆయుధాన్ని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. ఆ మోసపు దీనిలో మనం పడకుండా మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే చదవాలి. లేదు కనీసం చదవకపోయినా సరే తెలిసిన వాళ్ళ ద్వారా అయినా సరే తెలుసుకోవాలి. లేదు అలా తెలుసుకోలేకపోయినా సరే మన యొక్క జీవన విధానాన్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. దీన్ని పాటించితే సరిపోతుంది. దాన్ని పాటించాలంటే మనం ఎవరిని తీసుకుంటున్నాం? రామచంద్ర ప్రభువుని తీసుకుంటున్నాం.
సింపుల్. మనం అక్కడ ఆ సమయంలో రాముడైతే ఏం చేసేవాడు? ఇప్పుడు ఉదాహరణకి ఒక పిండ ప్రదానం చేయడానికి వెళ్తున్నాం. పిండ ప్రదానం చేయాలి. పిండ ప్రదానం ఎలా చేశాడు రాముడు? ఆయన గార పిండి తీసుకొని వాటితో ముద్దలు చేసి వాటిల్లో అక్కడ ఆయన తినేటువంటి వాటితోని గారపిండి నువ్వులు వాటితో ముద్దలు చేసి తర్పణ విడిచాడు. మనం ఇప్పుడు మనం చేసే విధానం ఎక్కడ నుంచి వచ్చింది? రాముడి దగ్గర నుంచి వచ్చింది. రాముడు పలానా సమయంలో అలా చేశాడు. ఇప్పుడు ఉదయాన్నే లేచేవాడు రాముడు. ఏం చేసేవాడు? వెళ్ళేవాడు, తల్లిదండ్రులకి నమస్కారం చేసేవాడు. సో మనం ఏం చేయాలి? పొద్దున్నే లేచి కాస్త తల్లిదండ్రులు కనబడినప్పుడు వాళ్ళని దర్శించుకొని కాస్త కళ్ళకద్దుకొని వెళ్తే మనకి పనులన్నీ సకాలంలో సక్రమంగా పూర్తవుతాయని. అంతే సింపుల్. రాముడు ఏం చేసేవాడు ఆ టైంలో? మనం అది చేస్తే చాలు. మనం ఇప్పుడు ఇన్ని గ్రంథాలు చదువుకొని ఎంత ఇది తీసుకొని దానికి ఏ టైం అయిద్దో తెలియదు, ఎప్పుడుకైద్దో తెలియదు. అదే అంటున్నా. ఇప్పుడు ఇవి నేర్చుకునేది ఎప్పుడు, ఆచరణలో పెట్టుకునేది ఎప్పుడు, జీవనం గడిపేది ఎప్పుడు? మనకున్నటువంటి కలియుగ ప్రమాణం ప్రకారము ఆయు ప్రమాణం తక్కువ కాబట్టి మనము యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన. యజ్ఞదాచరతి శ్రేష్ఠ, ఆ శ్రేష్ఠుడైన వాడు దేన్ని ఆచరిస్తాడో తత్తదేవే తరోజన, జనులు కూడా దాన్నే ఆచరిస్తారు. సయత్ ప్రమాణం కురుతే, దాన్ని ప్రమాణంగా తీసుకుంటారు వాళ్ళు. లోకస్తద్ అనువర్తతే, లోకం అంతా దాన్నే అనువర్తిస్తుంది, దాన్నే ఆచరిస్తుంది. మనకు రాముడు కనబడుతున్నాడు అక్కడ. సింపుల్. ఇక్కడ కూడా చాలా డౌట్లు రైజ్ చేస్తారు. ఇప్పుడు రాముడు చేసినట్టల్లా మనం చెయ్యాలా? ఇప్పుడు సీతమ్మని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టాడు. వీళ్ళకి పీత బుర్రలు అనమాట అవి. సరైన రామాయణాన్ని అర్థం చేసుకోగలిగితే ఆయన రాజారాముడుగా ఉన్నాడు అక్కడ. రాజుగా ఉన్నప్పుడు ప్రజలను ఎవరో కూడా వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకూడదు. ఆయన అలా పాలించాడు. మరి ఇప్పుడు మన సన్యాసులు అలా ఉన్నారా? పాలకులు లేరు. సో మనం దేన్ని ఆదర్శంగా తీసుకోవాలి? అప్పుడు రామాయణాన్ని ఆదర్శంగా తీసుకొని పాలించేవాడు అలా ఉంటాడు, ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ అలా లేరు కాబట్టి అసలు ఆ ఆదర్శం అనేది లేదు. అలా ఉండగలిగితే కనుక అప్పుడు జరిగేది మొత్తం రామరాజ్యమే. సో ఇలా చాలా అంటే ఇంటర్లింక్స్ అనమాట మొత్తం అన్నీ కూడా. మన ధర్మము మనం విడిచిపెట్టకుండా నడిస్తే ఆ ధర్మం ఖచ్చితంగా మనల్ని ఒక గొప్ప స్థితికి తీసుకెళ్తుంది అనేది చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాకపోతే మన నమ్మకం సడలకూడదు. ఇప్పుడు మనోడు మారాడు, మారిన తర్వాత మనోడు ఏమంటాడు? నేను ఏమి నమ్మను, నేను ఇది ఒకటే నమ్ముతాను. ఇప్పుడు ఏదొకటి యేసు నా పాపాల కోసం చచ్చాడు అని మనం సింపుల్గా ఒకటే అడగచ్చు, నీ పాపాల కోసం చచ్చాడు, నువ్వు నిజంగా నమ్ముతున్నావా? ఒకవేళ నమ్మితే కనుక ఈ రోజు నుంచి నువ్వు తిండి తినమాక నీ బదులు వేసి తింటాడు, నీ కడుపు నిండుతాడు. అంతే కదా మరి, లాజిక్ కదా. అంతే సింపుల్ గా. లాజిక్ లేకుండా ఎందుకు వస్తారేమో, లాజిక్ లేకుండా ఎందుకు వస్తారు? ఏం లేదు. ఇప్పుడు మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ ఎవరైనా అడిగితే కనుక సింపుల్, నాకు ఒకసారి ఫోన్ చేయండి, లేదంటే ఒక వాట్సాప్ చేయండి, చక్కగా నేను చెప్తే ఎలా మాట్లాడచ్చు అయిపోతే. ఇప్పుడు నేను ఒకవేళ కాంటాక్ట్లోకి రాలేకపోయినా తర్వాత అయినా సరే నేనే కాల్ చేసి నేనే మాట్లాడతాను. సరే, నాకు ఒకసారి వాట్సాప్ పెట్టండి, మనోడు ఆడియో పంపిస్తాను, ఒకసారి వినండి. రైట్ మరి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఉంటా మరి. ఓకే.